రామ్ రామ్ దోస్తులు, మనం చూస్తూ ఉన్నాం కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ మస్తు దుమ్ము నడిచినాయి. మనం కామారెడ్డి జిల్లాలో ఉన్నాం, మొన్న నిజామాబాద్ జిల్లాలో ఉన్నాం. అయితే కామారెడ్డి జిల్లాలో పోయేటప్పుడు ఇక్కడ ఎక్స్ రోడ్ అంటే బాగా ఫేమస్. ఎక్స్ రోడ్లో పద్మాజీవాడి సహకార సంఘం ఉంది. ఏంటంటే మనం తినే ఆహారం ఏదైతే మన అన్నం మనకు ఇచ్చే రైతులు ఉన్నారో ఈ సహకార సంఘం ఆధ్వర్యాన్ని పనిచేస్తారు. వీళ్ళకే వడ్లు అమ్ముతారు. వీళ్ళ ద్వారానే వాళ్ళకు డబ్బులు సకాలంలో చెల్లించబడతాయి. అదే విషయం అడగడానికి వచ్చిన ఇక్కడ ఒక దొర ఉన్నాడు, దొరకి అడుగుదాం. బాబు, ఎప్పటి నుంచి పని చేస్తున్నా ఇక్కడ? నేను 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల నుంచి సెక్రటరీనా? సెక్రటరీగా క్లబ్ చేసిన 2018 నుంచి సెక్రటరీ. 2018 నుంచి సెక్రటరీ. మళ్ళా బాబు ఎన్ని ఊర్లు వస్తాయి మన సొసైటీ? 10 ఊర్లు వస్తాయి. 10 ఊర్లు చిన్న ఉన్నది? 10 ఊరు చిన్న కదా? లేదు, మీరు చూస్తే సొసైటీ చిన్న కనబడుతుంది. అంటే 10 ఊర్లు ఉన్నాయి. ఏ ఊర్లో పెళ్ళి? ఊళ్ళకు పద్మాజీవాడి, తర్వాత మల్లిపేట్, ముడేగాం, లింగంపల్లి, జనగాం, భూంపల్లి, తుక్కోజీవాడి, చిమ్మోజీవాడి, దగ్గి, కలవర. ఇంకోటి మిస్ అయింది నాకు, 9 వచ్చినాయి. 10. బాబు మస్తు పర్ఫెక్ట్ ఉన్నది ఇప్పటి కూడా. అయిపోతుంది, ఏజ్ అయిపోతుంది. మళ్ళా ఎట్లా మళ్ళా ఇంతమంది ఇన్ని ఊర్లని ఎట్లా కంట్రోల్ చేస్తావు? ఏం కదా ఇది మనం సహకారంలో ఫర్టిలైజరు, విత్తనాలు, నిన్న కూడా విత్తనాలు లేచి మంచిగా జరిగింది అనుకో. అది ప్రాబ్లం కాకుండా చూసుకుంటే ఏలూరు రైతులు వచ్చిన మంచిగా మాట్లాడాలా, ప్రతి మంచిగా మాట్లాడితే అన్ని మంచిగా. ఎంతమంది ఉన్నారు సభ్యులు? సభ్యులు లోనింగ్ మెంబర్స్ ఉంటారు, ఓటింగ్ మెంబర్స్ ఉంటారు. ఓటింగ్ మెంబర్స్ అంటే మొత్తం మెంబర్స్ అంటే 4,280 మెంబర్స్. అయితే వాళ్ళందరూ రారు. అయితే ఓటింగ్లో వచ్చేది అంటే 1,800 చిల్లర వస్తాయి. మన లోనింగ్ మెంబర్స్ అంటే 911 మంది ఉన్నారు. ఎంతమందికి ఎన్ని లోన్లు ఇచ్చారు? ఎన్ని లక్షలు? 4,10,00,000 ఉంది. 4,10,00,000 అంటే దీర్ఘకాలిక రుణాలా, స్వల్పకాలిక రుణాలకు 4,10,00,000, 2,24,00,000 దీర్ఘకాలిక. మళ్ళా ఇది బంగారం మీద కూడా ఇస్తారు కదా? బంగారము అంటే వేరే ఇన్కమ్ ఉన్న సొసైటీ ఇస్తారు, మన బ్యాంక్ నుంచి ఇస్తాం. మనదే లేదు. ఇల్లు కట్టుకోవడానికి ఇస్తారేమో బ్యాంక్ నుంచి. ఇప్పుడు ఏముంటాయంటే పెద్ద సొసైటీ ఉంటాయి, బాగా ఇన్కమ్ ఉన్నాయి ఉంటాయి కదా. ఇప్పుడు మీరు చెప్పేది ఏంది, రైతులకు వడ్లు ఇస్తారు, అది వడ్లు పంపిస్తారు, వీళ్ళు డబ్బులు ఇస్తారు అంటారు కదా. అలాంటి కమిషన్ ఎక్కువ వస్తాయి కదా. వాళ్ళ డబ్బులు ఉంటే డిపాజిట్లు అవి చేసుకుని ఉంటే వాళ్ళు బంగారు లోన్లు చేయొచ్చు. బ్యాంక్ మంచి సంబంధాలు ఉంటే వాళ్ళు ఇస్తారు. మనం కూడా చేయొచ్చు. ఆఫీస్ నుంచి మనకు డిపాజిట్ ఉంటే అమౌంట్ కూడా ఉంటే మా ఏంటంటే చిన్న సొసైటీలు ఈ సార్లీస్ లీడర్స్ ఫర్టిలైజర్ అమ్మిని ఈ కమిషన్ వచ్చి అక్కడికి అవుతాము. ఇవన్నీ గిడ్డంగులు ఉన్నాయి మళ్ళీ 10 ఊర్లలో. ఒకటే ఉంది మనకు, గిడ్డంగి లేదా లేవు. ఆఫీస్ ఏంటంటే ఒకటి ముడేగా ఉంది, అది శిథిలావస్థలు ఉంది. కానీ ఇదొకటే ఉంది పద్మాజీవాడ సొసైటీ. అంటే మీరేం కోరలేదా ఇప్పటి వరకు? చాలా పాతది కదా ఇది. అయితే కోరడం ఏది ఉన్నా ఈ సంస్థ నుంచే, సొసైటీ నుంచే ఏది చేసుకున్నాం. మన గవర్నమెంట్ ఏమి ఇయ్యదు, ఎవరు వచ్చినా ఏమి ఇయ్యరు. అంత చేసినంత మనం కష్టపడాలి, చేసుకోవాలి. అంటే మీకు మన రైతు సోదరులు సహకారం చేయాలా? రైతు సోదరులు మనం రుణాలు ఇస్తాం కదా వాళ్ళకి. వచ్చిన దాంతో అది కూడా సహకారంలో కడితే అన్ని కడుతుంటే రైతులు ఏమి లేదు. అంటే నాకు తెలిసి మీ జిల్లాలో మస్తు సహకార సంఘాలు నేను తిరిగితే అన్ని కొత్తగా ఉన్నాయి. మీది పాత ఉందండి. మనకి ఇన్కమ్ లేదు. ఇప్పుడు ప్యాడీ చెప్పినప్పుడు ప్యాడీ వడ్లు ఎక్కువ కొనుగోలు కేంద్రాలు ఎక్కువ వడ్లు వస్తాయి, కమిషన్ ఎక్కువ వస్తుంది. మనం
బిల్డింగ్ తీసేసి కూడా కొత్త కట్టుకోవచ్చు కానీ ఏం లేదు. అట్లాగా 4-5 ఊర్లు ఉన్న వాళ్ళకి కూడా వచ్చినాయి. అంటే మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారా లేదా మళ్ళా? ప్రభుత్వం ఏం సహకరించారు. అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కదా సహకారం అవుతారా? చైర్మన్ తిప్పించేటి గంగారావు చైర్మన్ గారు ఆయన ఎమ్మెల్యే గారు చేస్తుండొచ్చు. అయితే ఏం లేదు. అంటే ఫర్టిలైజర్ ఉండే 10 రోజుల్లో సప్లై చేయాలి, గిడ్డంగులు లేవు, ఇబ్బందులు కావు. ఇది మెయిన్ సెంటర్ ఉంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని ఒక క్లాక్ వైజ్ గరియాడం ఎప్పుడుంటుందో ఆ ఊరు మనది పద్మాజీవాడి ఎక్స్పోర్ట్ సెంటర్ ఉంది. తిరుగు దగ్గర ఉంది. అంత 2 కిలోమీటర్లు అంత 3 కిలోమీటర్లు. అంటే ప్లాన్ చేసి ఫస్ట్ చేసింది. మళ్ళా ఈ రైతులు ఉన్నారు కదండి, దళారీ వ్యవస్థకు పోతున్నారు మస్తు మంది, వాళ్ళకి ఏం చెప్తాయి? రైతులు మనం ఇప్పుడు సహకార సంఘాల ద్వారా మొక్కలు కొనుగోలు చేసినప్పుడు మనకు సహకార సంఘం పెట్టిననుకో ఆ డబ్బులు 2 రోజులు అటు ఇటు కానీ డైరెక్ట్ యాక్సెస్. ఈ దళారీ వ్యవస్థ ఏమైందంటే వాళ్ళకి ఏం చెప్పాలి, మనం ఏం చెప్తాం. ప్రతి రైతు ఏదున్నా మన సహకార సంఘం ఇప్పుడు మనం వడ్లు కొంటున్నాం, వడ్లు మన దగ్గర తీసుకురావాలి. బయట ఎవరికి వచ్చేస్తే అది నమ్మకం కాదు, ఇచ్చేదాకా తెలియదు. కాబట్టి అంటే ఈడిస్తే ఐఎస్ఐ మార్క్ లెక్క ఇచ్చినాం ఖచ్చితంగా డబ్బులు. ఎంత మ్యాచ్యూర్ ఎంత ఉంటుంది? వడ్లకు 10 కూడా పేరు. మళ్ళీ ఈ మొక్కలకు ఎట్లా అది మాకు గవర్నమెంట్ ఏ రేట్ ధర వేస్తే అది ఇప్పిస్తారు లేదు. 1940 అప్పుడు బయటనే 2200 2300 బయట వస్తున్నాయి కాబట్టి బయట తెచ్చుకుంటారు. దగ్గర స్నేహ గోదాం ఉంది, నాకు ఇస్తారు, బయట తెచ్చుకుంటారు. బయట రేట్ ఉంటే మన దగ్గర రాదు. ఇప్పుడు సన్న బియ్యం ఉంటే అవి కూడా వస్తాయి, మళ్ళీ అవి కూడా ధర రాలేకపోతే సన్నకి ఇప్పుడు కామన్ రేట్లు వస్తుంది. 20 రూపాయలు బియ్యం కాదు అట్లే అది కామన్ రేట్ అంటే 20 రూపాయలు తక్కువ. ఇప్పుడు మొన్న రేట్ ఏముంది 2200 3 రూపాయలు రకం. ఈ సన్నం రకంకు ఆ కామన్లో పెట్టేస్తారు, దాని రేట్ సపరేట్ లేదు. కామన్ అంటే 20 రూపాయలు తక్కువ. దాంతోనే మన ఇబ్బంది అవుతుంది. మనకు లేకుంటే రైతులు మీకు మద్దతు ఉంటుంది. రైతులు ఉంటారు, మనం మద్దతు చేస్తారు. ప్రతి మ్యాచ్ గురించి కూడా కానీ ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు వరకు ఎంత కొనుగోలు చేసేది? ఈసారి తక్కువ అయింది. మనం ఇప్పుడు వ్యవసాయం కాదు, వ్యవసాయం ఈసారి మొక్కలు ఎక్కువ వేసింది. మొక్కలు జొన్నలు తీసుకుని కానీ వేడి తక్కువ అయింది. మన దగ్గర 10,000 క్వింటాలు అయింది. కానీ మస్తు ఇబ్బంది ఉంటుంది కదండి. ఇక అవుతుంది కానీ మనం డ్యూటీనే చేయాల్సిందే కదా. ఇబ్బంది అయినా చేయాల్సిందే. మనకు సామాన్యంగా జర నీ ఏజ్ని బట్టి చూస్తే ఆ ఊరు తిరగాల, ఈ ఊరు తిరగాల, అన్ని ఊరు తిరగాల. ఇంకా కొన్ని వెనక ముందు చిట్టి వెనక ముందు అయితే కూడా ఇబ్బందులు అయితే అట్లా జరగదు. మ్యాక్సిమం అట్లా జరగదు. అనుకోకుండా ఏదైనా జరిగితే జరుపుకోవచ్చు కానీ సామాన్యంగా జరగదు. సీరియల్ ప్రకారం మొత్తం మ్యాక్సిమం అంతే ఉంటుంది. మళ్ళా మీరు రైతులతోనే మన సమావేశాలు పెడతారా? ఇప్పుడు ఇక మధ్యలో అంటే ఇది ఉంటుంది, జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది సొసైటీ ప్రతి 6 నెలలకు ఒకసారి. చేసినప్పుడు చెప్తాం మీద ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాడీ వాళ్ళు సలహాలు సూచనలు తీసుకుంటాం. ఈ ప్యాడీ విషయంలో కూడా వడ్ల విషయంలో కూడా మనం సెంటర్లలో పోయి ఒకరు మాట్లాడతాం. వాళ్ళకి వసతులు కూడా టెంట్ టెంటు లేకుంటే పందిరి వేయించుంటే పందిరి, వాటర్, పోయాస మీటింగ్ ఎంత అలా పెట్టుతాం, ఉంచుతాం. కంపల్సరీ రైతులకు మంచి సహకారం ఉంటుంది. రైతు సోదరులు మీద రుణాలు తీసుకున్నారు కదా, సకాలంలో కడుతున్నాయి. మళ్ళీ ఈ క్రాప్ లోన్ అంటే ఎల్టీ లోన్ రికవరీ తక్కువ ఉంది. స్వల్పకాలిక రుణం అయితే ఎల్టీ లోన్ ఎంత ఉన్నాయి ఇప్పుడు? ఈ పక్క 2,20 లక్షలు ఉంది. అలా ఇప్పుడు అంటే అది ఇన్స్టాల్మెంట్ ప్రకారం ఉంటుంది. మనది 30% అయింది. 50% అయితే మళ్ళీ కొత్త రుణాలు చేయొచ్చు. మళ్ళీ వాళ్ళకు నోటీస్ డిమాండ్ నోటీస్ ఇస్తాం. తర్వాత లీగల్ కవరేజ్ కొరకు 71 సర్టిఫికేట్ ఇస్తాం.
వాళ్ళందరూ కడితే మీకు లాభదాయకం. మళ్ళా లాస్ట్గా నేను అంటున్నా, మీ రైతు సోదరులకు నువ్వు చెప్పే సందేశం ఏంటి? అయితే సహకార సంఘం అంటేనే రైతులు అందరూ అందరూ అంటే వాటాదారం ఉంటేనే అందరూ వ్యవస్థ చేసుకునేది సహకార సంఘం. వాళ్ళకు మా సిబ్బంది కానీ పాలకవర్గం కానీ చైర్మన్ కానీ వాళ్ళకి సహకారం చేయాలి. ఏంటంటే ప్రతిదీ వాళ్ళకి ఏంటంటే మన సంఘము మనం అనేస్తారు కాబట్టి 100% సర్వీస్ చేయాలి. మనది అనుకుంటే మాత్రం అభివృద్ధి మాత్రం కష్టంగా జరుగుతుంది. ఇంకోటి ఇప్పుడు 2వ తారీఖుకి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉంది. దానికి మళ్ళా మీ సొసైటీ చైర్మన్ కానీ సభ్యులకు కానీ శుభాకాంక్షలు చెప్తారు. అయితే చెప్తాను. ఇప్పుడు కోడ్ ఉంది కదా, 4 దాకా కోడ్ ఉంది. ఇంతకుముందు జెండా ఎగిరేయడానికి చైర్మన్ శుభాకాంక్షలు ఏముంటాయి, శుభాకాంక్షలు ఏముంటాయి, మనం ఇస్తలేం కదా, ఫోటో పెడతలేం కదా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు పాలకవర్గ సభ్యులకు మరియు సంఘ రైతులకు అందరికీ తెలియజేస్తున్నాం. మన సంఘ సిబ్బందికి శుభాకాంక్షలు. తిప్పిశెట్టి గంగాధర్ చైర్మన్ గారికి మరియు పాలకవర్గ సభ్యులు అందరికీ మరియు నాతో సిబ్బందికి మా సంఘ సభ్యులకు అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు. ముఖ్యంగా మా తిప్పిశెట్టి గంగాధర్ చైర్మన్ గారు మంచి సహకారం చేస్తాడు. ప్రతిదానికి అన్ని ముందు ఉంటాడు. దేని కొరకైనా రమ్మణం అనేది పని ఉంటే ధైర్యం చేస్తాడు. మంచి సహకారం చేస్తాడు చైర్మన్ గారు తిప్పిశెట్టి గంగాధర్. విన్నాం కదా దోస్తులు, సార్ ఏం చెప్తుందంటే వీళ్ళ సొసైటీ అంట గడియారం లెక్క ఉన్నదంట. అంటే గడియారం అంటే మధ్యలో ఉందంట. చుట్టుపక్కల ఊర్లు ఉన్నాయి, దాదాపుగా 3-4 కిలోమీటర్లు ఉంటాయి. వచ్చేసి ఎరువులు కానీ ఏమన్నా సరే వచ్చి తీసుకొని పోతారు సకాలంలో, ఏమి ఇబ్బంది లేదని చెప్తుండ్రు. ఏంటంటే అక్కడక్కడ కొద్దిగా గిడ్డంగులు ఇస్తే మాత్రం మంచిగానే ఉంటుంది అని చెప్తున్నారు సార్ అయితే చైర్మన్ సార్కి మరి అందరికి కూడా మన ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం ఉందో అందరికీ శుభాకాంక్షలు కూడా చెప్పిండు. అదేవిధంగా రైతు సోదరులు ఒకటి ఆలోచించుకోవాలా. మీరు రుణాలు తీసుకున్నారు కదా, సకాలంలో మీరు రుణాలు చెల్లిస్తే సహకార సంఘం ముందంజల పోతుందని చెప్పేసి కోరుతున్నా. నేను కూడా అంటే మా చట్టం ఛానల్ తరఫున విన్నపం చేస్తున్నా. ఎందుకంటే సహకార సంఘం మీ గురించే ఉన్నది. ఏదైతే దీర్ఘకాలిక రుణాలు స్వల్పకాలిక రుణాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో సకాలంలో చెల్లించి మన సొసైటీకి అభివృద్ధిలో భాగం కావాలని కోరుతూ చూస్తూనే ఉండండి చట్టం టీవీ.